వరకు 10 ఏళ్ళు అవుతుంది అంటే మన చేతిలో గాజులు పెట్టుకొని కూర్చోవాలన్నా? ఇది మంచి పద్ధతి కాదు. ఇవాళ ఒక సిస్టమ్ ఏముందంటే వీళ్ళిద్దరు పొరపాటు చేస్తుంటే వాళ్ళకి సిగ్గుండదు, మనం ఏలు పెట్టి చూపిస్తే వాళ్ళకి బాధ. ఓ మళ్ళీ ఇట్లా అన్నారు, హ్యూమన్ రైట్స్ అంటారు, ఇది అంటారు. నేను అనేది ఏంటంటే డెమోక్రసీలో ఉన్నప్పుడు డెఫినెట్లీ ఎవ్రీబడి గాట్ రైట్ టు టాక్. చెప్పడానికి తప్పకుండా ఉంటుంది, దాని ఎక్స్ప్లెనేషన్ అడుగు, తెలు ప్రూవ్ ఇట్. అంతేగాని ప్రతిదానికి ఇది 100% చేసిండ్రు చేయంది ఎందుకు అంటారండి? చేయంది వస్తా అలిగేషన్స్ ఏదైనా ఉంటేనే కదా దాన్ని వస్తుంది. కొంచెం ఉంటే దాన్ని ఎక్కువ, అరే 1% ఉంటే 10% అవుతుండొచ్చు, 10% 100% అవుతుండొచ్చు. 100% అంటే ఇవాళ రేపు ఎట్లుంది సిస్టమ్ అంటే దొరికినోడు దొంగ, దొరకనోడు దొర. ఎన్ని జరుగుతలేవు వెనకాల, చాలా జరుగుతున్నాయి. అవన్నీ ఎవరు చూస్తుండ్రు? ఒకటి ఏంటంటే డెమోక్రసీలు ఉన్నాం కాబట్టి ఫోన్ ట్యాపింగ్ ఇస్ టోటల్లీ ఇల్లీగల్, దట్స్ నాట్ రైట్. ప్రైవేట్ లైఫ్ లో ఇలా చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇట్లా వస్తారు, నేను ఏదో మాట్లాడుతుంటే రికార్డ్ చేస్తారు. మంచి బ్యాడ్ హ్యాబిట్ అది. అది నేను చేసే వాళ్ళకి కూడా చెప్తున్నా, అది మంచిది కాదు. రేపు ఫ్యూచర్ లో ఇట్స్ గోయింగ్ టు డ్యామేజ్. అది రేపు నీ బొంద నిన్నే దవుతుంది, నీ బొంద నువ్వు దవ్వుకున్నట్టు. అది మంచి పద్ధతి కాదు. ఎవరిదైనా మాట్లాడినప్పుడు వినాలి, అంతేగాని రికార్డ్ చేయడము, ఇక్కడ నుంచి అక్కడ తీసుకుపోయి చెప్పడము, ఇదంతా మంచి సిస్టమ్ కాదని చెప్పి కూడా నేను అందరికీ, ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ రికార్డింగ్ చేసిన వాళ్ళని కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. పోతా, నేను వెళ్తా. ఇంకా మా వాళ్ళు పోయినరు, మా క్యాడర్ పోయినరు, మా కార్యకర్తలు పోయినరు కొంతమంది. అంటే నా ఇంపార్టెంట్ ఏమంటారు అంటే చాలా వరకు ఏంటంటే డేటా మొత్తం కాలబెట్టేసిరు వాళ్ళు. మా వైఫ్ చేసినారు ట్యాపింగ్, నా గన్మెన్ల చేసినారు ట్యాపింగ్. నా గన్మెన్లను తీసుకుపోయి, ఒకటి నేను ఇది కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నా గన్మెన్లను తీసుకుపోయి బిఫోర్ ఎలక్షన్ తీసుకుపోయి జైల్ డ్యూటీ అంటే పనిష్మెంట్ డ్యూటీ వేసింది. నేను శివధర్ రెడ్డి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పిన, కానీ ఇంతవరకు వాళ్ళు అట్నే ఉన్నారు. ఇవన్నీ కూడా కన్సిడర్ చేయవలసిన అవసరం ఉంది. గతంలో ఎంతో మంది సిఐలు, ఏసీపీలు, అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులను కూడా తీసుకుపోయి ఎక్కడెక్కడ కొట్టిరు, కొంతమంది మల్టీ జోన్ లో కొట్టిరు, నాయంబడి ఉన్నారని. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇట్లా చాలా మంది బలైనరు కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏది అంటే ఫోన్ ట్యాపింగ్ లో బలైందంటే టోటల్ డేటా ప్రతి ఒక్కరిని బ్లాక్ మెయిల్. ఇప్పుడు ఒకటేమో అఫీషియల్స్, 4 పిల్లర్స్ అని చెప్పిన, ఒకటి మీడియా, ఇంకో జ్యుడిషియరీ అంటే జడ్జిల ఫ్యామిలీస్ ను కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళని కంట్రోల్ తీసుకున్నారు. గుండె మీద చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలి జడ్జిలు, ఎంతమందిని కంట్రోల్ చేసిన వాళ్ళు, ఎంతమందిని లొంగ తీసుకున్నారు. ఇలాంటి చాలా ఉన్నాయి. నేను బహిరంగంగా మాట్లాడుతున్నా అంటే ఇట్స్ అ ఫ్యాక్ట్, ఐఎమ్ గోయింగ్ టు ప్రూవ్ ఇట్.